లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. షూటింగ్స్ లో పాల్గొంటూ మూవీస్ ని కంప్లీట్ చేస్తున్నారు. థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో తన అభిమాన హీరోల చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు బడా హీరోల 2 సినిమాల రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదని చెప్పాలి. ఇప్పటికే ఆ సినిమాల రిలీజ్ వాయిదా పడిన కొత్త విడుదల తేదీలపై మాత్రం అందరిలోనూ సందిగ్ధత నెలకొంది. అవే మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాలు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంబర మూవీ నిజానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల వేసవికి వాయిదా పడింది. దాంతో టాలీవుడ్ లక్కీ డేట్ మే 9న తేదీన సినిమా రిలీజ్ అవుతుందని అంచనా వేశారు. రీసెంట్ గా ప్రకటన కూడా వస్తుందని అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. ఇప్పటికీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం చిరు తన అప్కమింగ్ మూవీస్ తో బిజీ అయిపోయారు. అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. కానీ విశ్వంబర రిలీజ్ పై క్లారిటీ అయితే లేదు. డిజిటల్ రైట్స్ డీల్ సెట్ అయ్యాకే మూవీ విడుదల తేదీ కన్ఫర్మ్ అవుతుందని ఇండస్ట్రీలో కొంత ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు హరిహర వీరమల్లు మూవీ స్టార్ట్ అయ్యి చాలా ఏళ్ళు గడుస్తుంది. పలు కారణాల వల్ల సినిమా బాగా లేట్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల్లో బిజీగా మారడంతో మూవీ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. రీసెంట్ గా కొద్ది రోజుల క్రితం షూటింగ్ రీస్టార్ట్ కూడా అయ్యింది. శరవేగంగా చిత్రీకరణను చేశారు మేకర్స్. కానీ సినిమాని పూర్తి చేయడానికి మరొక 12 రోజుల పాటు పవన్ డేట్స్ ఇవ్వాల్సిందట. అయితే నిజానికి హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజ్ కావాల్సింది. కానీ మే 9గా వాయిదా వేశారు మేకర్స్. ఇప్పుడు ఆ డేట్స్ ను కూడా సినిమా రిలీజ్ అవ్వదేమోనని అంతా అనుమాన పడుతున్నారు. మళ్ళీ వాయిదా పడుతుందని కూడా అంటున్నారు. మే 9న నితిన్ తమ్ముడు, శ్రీ విష్ణు సింగిల్, బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో హరిహర వీరమల్లు మే నుంచి కూడా పోస్ట్ పోన్ అవుతుందని చెప్తున్నారు. మొత్తానికైతే విశ్వంబర హరిహర వీరమల్లు చిత్ర రిలీజ్ డేట్ ఇంకా క్లారిటీ లేనట్లే. మరి ఏం జరుగుతుందో చూడాలి.